కాల్షియం టాబ్లెట్లు, విటమిన్ డి టాబ్లెట్లు కూడా చాలామంది ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసేసుకుంటారు. దీనివల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయని కూడా ఒక మాట విన్నా. నిజమా సార్, అట్లా వస్తుందా? అంటే ఏదైనా ఎక్సెస్‌లో మంచిది కాదండి. ఓకే. సో, ఒక సర్టెన్ క్రైటీరియాస్ అనేది ఉంటది. రైట్. నెఫ్రాలజిస్ట్ చెప్పినా గూడా, మేము చెప్పినా గూడా, మేము సర్టెన్ మంత్స్ వరకు వాడండి, లేదంటే ఆల్టర్‌నేట్ డే వాడండి. అచ్చా. వుమెన్స్‌కి యూజువల్‌గా ఇస్తాం. మెనోపాజ్ అటెండ్ అయిన తర్వాత, అచ్చా. నెలసరి ఆగిపోయిన తర్వాత వీళ్ళకి కాల్షియం లో అయిపోతుంటది. ఓకే. సో, అలాంటి వాళ్ళకి మనం కాల్షియం అనేది ఇస్తుంటాం యూజువల్‌గా. ఓకే. అది ఆల్టర్‌నేట్ డేనో, రెగ్యులర్‌గానో అట్లా చెప్తాం వాళ్ళకి. ఓకే. బట్ యంగ్ ఏజ్‌లో అవసరం ఉండదు. సో, ఓకే. ఇలాంటి వాళ్ళకి తీసుకుంటే ప్రాబ్లమ్ వస్తది. ఏదన్నా ఎక్కువ చేయడం మంచిది కాదు. రైట్ సార్. ఇప్పుడు కొందరు మోకాలు నొప్పులు అనగానే అందరూ భయపడేది ఏంటంటే చిప్పలు మార్చేస్తారు, నీ రీప్లేస్మెంట్ అంటారు అని చాలా మందికి ఇదే పెద్ద భయం, ఫోబియా ఉంది. నిజంగా అట్లాగే చేస్తారా సార్? ఇప్పుడు మోకాలు నొప్పితోటి వచ్చిన వాళ్ళు సర్టెన్ క్రైటీరియాస్ ఉంటాయి. ఓకే. ఏజ్ గ్రూప్ వైజ్ చూడాలి. రైట్. తర్వాత దేని వల్ల వచ్చింది, దెబ్బ తగిలి వచ్చిందా, ఓకే. లేదు సడన్ గా ఇంజురీ ఏమైనా అయిందా, ఓకే. లేదు వాతం ఏమైనా ఉందా అంటే రూమటైడ్ ఆర్థరైటిస్, అచ్చా. లేదంటే ఏజ్ పెరగడం వల్ల వచ్చిందని ఆ కేటగిరీస్ చేసుకోవాలి. ఈ మ్మ్. కేటగిరీస్ చేసుకున్నప్పుడు ఏ ఏజ్ లో వచ్చిందని చూస్తే వాళ్ళకి ఆ ఏజ్ ప్రకారంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓకే. అండ్ అరుగుదల అనేది మోస్ట్ కామన్ అండి మన ఇండియన్ పాపులేషన్ లో. బహుశా మనం కింద ఎక్కువ కూర్చుంటాం కాబట్టి ఓకే. అలాంటివి ఉండొచ్చు. సో దానికి స్టేజెస్ ఉంటాయి. పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ముట్టుకొని ఎగ్జామిన్ చేస్తే ప్రాపర్గా 80%గా మనకు తెలిసిపోతుంది ఓకే. ఏ స్టేజ్లో ఉన్నారు అన్నది. అచ్చా. వాళ్ళ నడకలో కూడా తెలుస్తుంది మనకి. సో నేను పేషెంట్ లోపలికి వస్తున్నప్పుడే వాళ్ళ నడకను చూసే చెప్పగలుగుతాను. అవునా? ఓకే. సో అంత ఎక్స్పీరియన్స్ అయిపోయింది నాకు ఇప్పుడు. అంతే కదా. సో వాళ్ళకి ఎక్స్రే నించోబెట్టి, అంటే వాళ్ళు బరువు పడినప్పుడు వాళ్ళ అరుగుదల ఎంత ఉందనేది మనకు క్లారిటీ వస్తుంది. ఓకే. దానికి 4 స్టేజ్లు ఉంటాయి. రైట్. 1, 2, 3లో యూజువల్గా ట్రీట్మెంట్స్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. అచ్చా. అంటే వెయిట్ తగ్గడము, ఓకే. లేదంటే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, గుజ్జుది జెల్ అచ్చా. ఇంజెక్షన్స్ అంటాం, ఆహా. ఇలాంటివి ఇస్తుంటాం. స్టేజ్ 4 ఒక్కటే మాత్రం బోన్ ఆన్ బోన్, అంటే పైన బొక్క కింద బొక్క తాకుతుంది అని అర్థం. ఓకే. ఇది తాకుతున్నదంటే కార్టిలేజ్ అంతా పోయింది, పోయింది. పొర్ర అంతా పోయి బోన్ తాకుతుంది కాబట్టి వాళ్ళకి సివియర్ పెయిన్ అది ఉంటుంది. మ్మ్. అలాంటి వాళ్ళకి అది ఇంకా ప్రొలాంగ్ చేస్తే బెండ్ అయిపోతుంటది. ఓ. సో చాలా మంది నడుస్తున్నప్పుడు ఇలా కరెక్ట్. ఇలా కరెక్ట్. నడుస్తుంటారు. అవునవును. అది చూస్తే మీకు తెలిసిపోతుంది. ఓకే. వాళ్ళు బహుశా వాళ్ళకి ఏం రీజన్ ఉంటుందో తెలియదు, బట్ వాళ్ళు డిలే చేసుకుంటూ ఒక సర్టన్ స్టేజ్ లో మోస్ట్లీ వస్తారు. ఫైనాన్షియల్ అదే రిజర్వేషన్స్ ఉంటాయి ఇక. ఫైనాన్షియల్ అనుకుంటాము, బట్ వాళ్ళకి ఫియర్ అనేది ఉంటుంది. ఆ. సర్జరీ అనే వర్డ్ Correct. తీసుకొచ్చినప్పుడు జనరల్ గా నిజం. పేషెంట్స్ కి ఫియర్ అనేది ఉంటుంది. బట్ దేని వల్ల ఫియర్ అవుతున్నది కూడా వాళ్ళు మనకు చెప్తే దానికి మనం చెప్పగలుగుతాం ఓకే. వాళ్ళకి. ఓకే. ఓకే. సో అట్లాంటి రైట్ సార్. అంటే ఇప్పుడు దీనిలో పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అలాగే ఫుల్ నీ రీప్లేస్మెంట్ ఉంటుందా? ఎస్ అండి. ఆ. సో ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అండి ఇది. Sure. ఇంకా అవగాహన లేదు జనాలకి. అవును. ఓన్లీ నీ రీప్లేస్మెంట్ అంటే టోటల్ నీ మొత్తం రీప్లేస్మెంట్ ఒకటే తీసేస్తారా? చేస్తారు అవును. అనుకుంటారు. అవును. మొత్తం తీయడం ఏమి ఉండదు. బేసిక్ గా పార్షల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏం లేదు. దీనిలో నేను రోబోటిక్స్ ఇది చేస్తా ఏమైనా కాబట్టి. చూపిస్తారా సార్? ఎస్. సో పార్షల్ నీ రీప్లేస్మెంట్ లో ఏమవుతుంది అంటే, ఇది మోకాలు కదా. సార్. సో ఈ మోకాల్లో పార్షల్ నీలో ఏమవుతుంది అంటే ఓన్లీ ఈ భాగం ఆఫ్ ద ఒక Okay. భాగం మాత్రమే అరుగుదల ఉంటది. అచ్చా. అండ్ మిగతా అంతా బాగుంటది. ఓకే. సో 80% ఆఫ్ ద జాయింట్ బాగుంటది. ఓకే. ఆ 20% ఏదైతే అరిగిపోయిందో దాని వల్లే నొప్పి వస్తుంది. ఓకే. సో అలాంటి వాళ్ళకి రోబోటిక్స్ యూస్ చేసి మనము ఓన్లీ ఈ భాగం, ఓకే. పార్షియల్ Partial replacement. ఓకే. సో ఓన్లీ ఈ భాగం ఒక్కటే మార్స్తాం. 80% ఆఫ్ ద జాయింట్ నార్మల్ ఉంటుంది, Cool. ఇంకేం టచ్ చేయం. ఓకే. సో వీళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అంటే డే 1 నుంచి ఫుల్ కాన్ఫిడెంట్ గా అక్యూరసీ తోటి నడుస్తారు. అంటే Okay. నాకు ఏం అవ్వలేదు అన్న దాంట్లోనే ఉంటారు వాళ్ళు. ఓకే. ఓకే. ఎందుకు అంటే 80% ఆఫ్ ద జాయింట్ నార్మల్ ఉంది వాళ్ళకి. అవును. సో మనం కొత్తగా చేసినా కూడా ఏం తెలియదు. అవును. బట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఏమవుతుంది అంటే ఈ భాగము మోకాలు చిప్ప కూడా అరిగిపోతుంది. ఓకే. సో ఇలాంటి వాళ్ళకి టోటల్ నీ రిప్లేస్మెంట్ అంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే టోటల్ నీ రిప్లేస్మెంట్ లో ఈ భాగం కట్ చేసి కొత్తది వేస్తారు అనుకుంటారు. అవును. అవును. అలా ఏమి ఉండదండి. చిన్న భాగం పొర్ర ఏదైతే పోయిందో ఆ పొర్ర మాత్రమే తీసేసి దాని ప్లేస్ లో వేరే ఇంప్లాంట్ పెడతాం. సో బోన్ కట్ అనేది మినిమల్ ఉంటుంది. ఓకే. సార్, ఇంకొక డౌట్ చాలా మందికి ఏంటంటే ఈ పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేస్తే అది సక్సెస్ కాదు ఆపరేషన్, ఏదో అప్పటి వరకు చేశారు మళ్ళీ మొత్తం చేయాల్సి వస్తుంది అని ఒక అపోహ కూడా ఉంది చాలా మందిలో. లేదండి, ఇప్పుడు పార్షియల్ నీ రిప్లేస్మెంట్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కేటగిరీ ఓకే. సర్జరీ అనేది రైట్ టైంలో రైట్ సర్జన్ చేతిలో జరిగితే ఈజీగా 10-15 years వస్తుంది. సూపర్. ఓకే. సో ఇప్పుడు మేము రీసెంట్గా 65-year మేల్కి చేసాం. ఓకే. 65-year మేల్కి చేసాం ఎందుకు అంటే ఓన్లీ ఒకటే భాగం అరిగిపోయింది, మిగతా 80% మంచిగా ఉంది. సో అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. అచ్చా. 45 years వాళ్ళకి టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అది ఎందుకు చేసాము,
వాళ్ళకి కీలవాతం అంటే రుమటెడ్ ఆర్థరైటిస్. అచ్చా అచ్చా. రుమటెడ్ ఆర్థరైటిస్ ఒక వ్యాధి. దాంట్లో ఏంటంటే బోన్ కార్టిలేజ్ని తినేస్తుంది. ఓకే. సో వీళ్ళకి ఏంటి, వీళ్ళు మెడిసిన్ సరిగ్గా తీసుకోకపోతే అది ఫాస్ట్గా తినేసి అరుగుదల అనేది తొందరగా వస్తుంది. అచ్చా అచ్చా. సో యూజువల్గా 45 yearsలో మనం టోటల్ రీప్లేస్మెంట్ చాలా తక్కువ మందికి చేస్తాం. ఓకే. సో వీళ్ళు కీలవాతం కానీ లేదంటే ఏమన్నా దీనికి కూడా ఏజ్ ఉంటుందా సార్? పార్షియల్ చేయడానికి ఒక ఏజ్, టోటల్ అదే చెప్తున్నా, దానికోసం ఈ డిఫరెన్స్ చెప్తున్నా. రైట్. అలా ఏం ఉండదు. ఓకే. సో మేము 45లో యూజువల్గా పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేయొచ్చు అని అనుకుంటాము. బట్ మేము 65లో కూడా చేసాం. సో 45లో యూజువల్గా నీ రీప్లేస్మెంట్ అవసరం పడదు. బట్ ఈ లేడీ మొన్న చేసినాము, ఆమెకి రూమటైడ్ ఆర్థరైటిస్ అది ఉండడం వల్ల టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసాం. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే పార్షియల్ నీ రీప్లేస్మెంట్లో ఒకటే భాగం అరుగుదల ఉంటుంది. ఓకే. టోటల్ నీ రీప్లేస్మెంట్లో జాయింట్ మొత్తం అరుగుదల ఉంటుంది. ఓకే. సో అలాంటి వాళ్ళకి పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేస్తే సఫర్ అవుతారు. ఓకే. సో ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. అది మాలాంటి మేము ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కాబట్టి కరెక్ట్గా చెప్పగలుగుతాం. రైట్ సార్. ఇంకొకటి, నేను ఇంట్రోలో ప్రేక్షకులకు ఒక హామీ ఇచ్చా, 60 ఏళ్ళ వయసులో కూడా మీరు 20 ఏళ్ళలాగా పరిగెడతారండి. సో అంటే ఈ ఆపరేషన్ తర్వాత నిజంగా ఆ స్టేజ్ వస్తుందా? ఎస్ ఆ అండి, నమ్మకం వస్తుందా? వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయంటే ఓకే. డెఫినెట్ గా నేను జాగింగ్ కూడా చేపిస్తాను పేషెంట్లతో. ఓ వావ్. Yes. ఓకే. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ నీ రిప్లేస్మెంట్స్. పొద్దున ఆపరేషన్ చేసి పేషెంట్ ని సాయంత్రం నేను అదే వాళ్ళ అడగాలనుకున్నాను. ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉంది, వాళ్ళు పాజిటివ్ ఉన్నారు అనుకుంటే వాళ్ళని నడిపడం 100% గుడ్. అవునా? వాళ్ళకి ఏంటి అంటే అరే ఇదేదో చిన్న ప్రొసీజర్ కదా, డాక్టర్ గారు నడిపిస్తున్నాడు, నాకు ఇంకేంటి అన్న కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. వెరీ నైస్. నేను అది చాలా నేనే దగ్గరుండి పేషెంట్లను నడిపిస్తా. ఓకే. అది నేను పర్సనల్గా తీసుకుంటాను. వండర్ఫుల్ వండర్ఫుల్. అట్లా ఇంకొకటి సార్, ఇంకొక చాలా మందికి డౌట్ ఏంటంటే మనకు గ్రామాల్లో ఏంటంటే ఇండియన్ టాయిలెట్ అనేది చాలా కామన్. అట్లా కింద కూర్చోవడం కూడా బాగా అది ఉంటుంది, తినడం కానీ దేనికైనా. సో ఈ ఆపరేషన్స్ తర్వాత, ఈ నీ రీప్లేస్మెంట్ తర్వాత మళ్ళీ ఇండియన్ టాయిలెట్లో కూర్చునే అవకాశం దొరుకుతుందా వాళ్ళకి? చాలా మంచి ప్రశ్న అండి. Yes. చాలా మంది ఉమెన్స్ ఎస్పెషల్లీ Yes. విలేజ్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు అడిగే ప్రశ్న అది. అది చేయొచ్చు, బట్ చేస్తే ఏంటి అంటే మనము ఆ రెండు స్టీల్ మధ్యలో ఒక ప్లాస్టిక్ పెడతాం, దాని కూడా ఒక లైఫ్ ఉంటుంది. ఓకే. సో దాన్ని మనం 18 to 20 years వస్తుంది అంటాం. ప్రాపర్ సర్జరీ ప్రాపర్ హ్యాండ్స్ లో చేస్తే 18 to 20 years ఈజీగా వస్తుంది. ఓకే. బట్ ఇండియన్ వాష్రూమ్ లో కూర్చోడనప్పుడు మోకాలు అనేది ఎక్కువ బెండ్ చేయాలి. ఓకే. ఆ ఎక్కువ బెండ్ చేసినప్పుడు ఈ పోస్టీరియర్ లిప్ దగ్గర ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. ఓకే. దాంతో అరుగుదల దాని కూడా వేర్ అండ్ టేర్ అయిపోతుంది. ఓకే. సో అది మళ్ళీ లైఫ్ అనేది ఒక 10 years 12 years కి పడిపోవచ్చు. ఓహో. సో దానికోసం యూజువల్ గా అవాయిడ్ చేస్తాం. అచ్చా అచ్చా. బట్ అప్పుడప్పుడు మీరు టెంపుల్స్ కి వెళ్ళి కూర్చోవచ్చు అంటే కూర్చోమని చెప్తాను నేను. అచ్చా, కూర్చోవచ్చా? కింద కూర్చోవచ్చు, బట్ రెగ్యులర్ గా చేయొద్దనే చెప్తాం. ఓకే. దాని లాంగివిటీ అనేది పెరుగుతుంది. ఓకే. రైట్ రైట్ సార్. ఇంకా మీరు రోబోటిక్ సర్జరీలో స్పెషలిస్ట్ యాక్చువల్గా మీరు. సో అయితే చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, ఈ రోబోటిక్ సర్జరీ అనగానే డాక్టర్ గారు ఉండరేమో, రోబోట్స్ వచ్చి చేస్తాయేమో అనుకుని, అంటే ఇది చాలా సిల్లీ క్వశ్చనే కావచ్చు. అవునా? అంటే కొంచెం ఇంకా గ్రామాల్లో ఉండే వాళ్ళకి కూడా అవగాహన రావాలని ఈ ప్రశ్న అడుగుతున్నాను. సో రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి అసలు యాక్చువల్గా? ఎప్పుడైనా రోబోటిక్ చేయలేదండి. రోబోటిక్ ఈజ్ అ సొఫిస్టికేటెడ్ మెషిన్. దాంట్లో ఏఐ కానీ ఇవన్నీ ఉంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది బేసిక్ గా. బట్ దానికి బ్రెయిన్స్ అనేది ఉండదు. బ్రెయిన్ అనేది డాక్టర్దే. సో పేషెంట్ డేటా తీసుకొని మనం ఆ మెషిన్ కి ఇస్తే ఆ మెషిన్ సర్టెన్ క్రైటీరియాస్ ఇస్తుంది. ఈ పేషెంట్ కి ఈ పలానా పొజిషన్ ఉంది, నువ్వు ఇలా పెడితే బెటర్ అని ఒక సూచన ఇస్తుంది. ఆ సజెషన్ మాత్రమే ఇస్తుంది, దాన్ని కూడా మనము డిసైడ్ చేసుకోవాలి.